ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా, పాస్బుక్ ప్రాబ్లం ఉన్నా, ఆధార్ కార్డు ప్రాబ్లం ఉన్నా వివరాలు తీసుకొని సార్ట్అవుట్ చేసి అప్లోడ్ చేయండి, వాళ్ళకి రుణమాఫీ చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. వీళ్ళు కొన్ని 2018 రుణమాఫీ గురించి వాళ్ళ ఫిర్యాదుల పరిష్కారం గురించి చెప్పాలి. రిటర్న్ అయిన ఖాతాలు 2,26,000 రుణం మొత్తం 1,400 కోట్లు. ఇచ్చిందే తక్కువ, వాళ్ళకేమో 1,400 కోట్లు వాపసు పోయినాయి. వాళ్ళు తీసుకున్న చర్యలు 0. ఏమి ఆ ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏమీ చర్యలు తీసుకోలేదు. మేము చేసినప్పుడు రిటర్న్ అయిన ఖాతాల్లో, అంటే బ్యాంకులో ఖాతాలో పైసలు వేస్తే రిటర్న్ అయిన దాంట్లో ఇప్పటి వరకు 8,000 ఆల్రెడీ క్లియర్ చేసినాము. ఒక పటిష్టమైన ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి ప్రతి అర్హత గల కుటుంబానికి రుణమాఫీ వర్తింపు చేసే విధంగా మేము స్టెప్స్ తీసుకుంటున్నాము. రుణమాఫీ జరిగిన విధానం సరే గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నాం. 2014 పథకంలో కేవలం వడ్డీ మాఫీ, 2018 పథకంలో అసలు కంటే వడ్డీకి ఎక్కువ సర్దుబాటు, సగం మందికే వర్తింపు. మరి మేం చేసిన దాంట్లో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు ప్లస్ రుణం, 2 లక్షల రూపాయలు రుణం ప్లస్ వడ్డీ మాఫీ, 2 లక్షల పైన రుణాలకు కూడా పథకం కొనసాగింపు. చాలా స్పష్టంగా చెప్తున్నా నేను. వీళ్ళు ఏదో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఒక రైతులని మళ్ళీ వాళ్ళ రైతులను మోసం చేసే అలవాటు. అధికారంలో ఉన్నప్పుడంతే, అధికారం లేనప్పుడంతే. రైతులు వాళ్ళ మోసపూరిత మాటలు నమ్మొద్దు. మేము అర్హత ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాము. అధికారులు వచ్చిన 8 నెలల లోపల మొదటి పంట కాలంలోనే చెల్లించింది 18,000 కోట్లు. దయచేసి మీరు గమనించాలి. వాళ్ళు 10 ఏళ్లలో 26,000 కోట్లు ఇస్తే మేము ఈ సంవత్సరంలోనే 26,000 కోట్లు బడ్జెట్లోనే పెట్టిన విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. 26,000 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది. 31,000 కోట్ల వరకు కేబినెట్ ఆమోదించిన వరకు, అది పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా నిధుల విడుదల వాళ్ళు 5 ఏళ్ల పాటు 16,000 కోట్లు, మళ్ళీ 5 ఏళ్ల పాటు 11,900 కోట్లు విడుదల చేసిండు. మేము అధికారంలో వచ్చిన 8 నెలల్లోనే రైతు రుణమాఫీకి 18,000 కోట్లు వెంటనే విడుదల చేసినాం. తదుపరి కూడా ఇప్పుడు ఇష్యూస్ పరిష్కారం అయిన కొద్దీ మేము చేస్తామని చెప్పి మనం చేస్తూ, ఇప్పుడు 8 లక్షల అకౌంట్లు 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న వాళ్ళకి మా ప్రభుత్వ పాలసీ ప్రకారం, జియో ప్రకారం 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 50,000 ఉన్నా మీరు వెంటనే అది కట్టేసేయండి. 2 లక్షల రూపాయలు ప్రభుత్వం బ్యాంక్ కట్టి మరి మిమ్మల్ని రుణ విముక్తి చేయడానికి మేము కట్టుబడి ఉందని చెప్పి మనం చేస్తూ, చివరిగా తెలంగాణ రైతాంగానికి మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ మోసపూరిత బీఆర్ఎస్ పార్టీ పెద్దల మాటలు నమ్మొద్దు. మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అన్ని విధాలుగా మేలు చేయడానికి, మీ జీవితాల్లో వెలుగు నింపడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఈ 2 లక్షల రుణమాఫీ మరి ఇప్పటి వరకు మిగిలిపోయిన వాళ్ళకు కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తూ మరి నేను ముగిస్తున్నాను. మీరు ప్రశ్న కృష్ణారావు అన్నమాట. గౌరవ శాసనమంత్రి చెప్పినట్టుగా ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అంశాలు ఏ పరిస్థితిలో మామూలు వాతావరణం కాదు, ఎకనామిక్ సిచ్యువేషను. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత కూడా వాళ్ళు 10 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి చెల్లించినటువంటి 26,000 కోట్లు.
దానికి తోడు 40,000 కోట్ల బకాయిలు ఉంచిపోయింది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డ్యూస్ 40,000 కోట్లు, అంటే 8 లక్షల కోట్ల అప్పున్నా, 40,000 కోట్ల బకాయిలున్నా, నెలకు 5,000 కోట్ల వడ్డీ కట్టినా, అయినా కూడా ఇంత బరువు ఉన్నా కూడా, ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున మరి ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇది తప్పుడు ప్రచారం చేస్తాం. ఈ రుణమాఫీ కంప్లీట్గా అయిపోయిందని అర్హత ఉన్నవారికి ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు లోన్ వేవర్ కాబట్టి, లోన్ కంప్లీట్ జీరో కావాలంటే దానికి అదనంగా ఉన్నటువంటి డబ్బు వాళ్ళు చెల్లిస్తే అది కూడా పేమెంట్ చేస్తామని చెప్పారు. ఆ ప్రాసెస్ ఇంకా ఉంది. ఇప్పుడు రైతాంగానికి ఎట్లా తప్పుదో పట్టిస్తుంటే ఇక కంప్లీట్ అయిపోయింది, ఇక మీకు రావనే పద్ధతులు, ఈ నిబంధనలకు అనుగుణంగా క్లియర్ ఉన్నటువంటి వాటికి ఇవ్వడం జరిగింది. నేను ఉదాహరణ చెప్తా. సో మా మహబూబ్నగర్ జిల్లా ఒక అకౌంట్ నేను తీసుకొని వచ్చిన డిసిసిబి బ్యాంక్. డిసిసి బ్యాంకులో ఇంకా కొన్ని వేల కూడా కొన్ని మిగిలిపోయినాయి. కారణం ఏంటంటే నో ఆధారు, ఇన్కరెక్ట్ ఆధారు, ఇన్వాలిడ్ ఆధార్. ఇది సరి చేయాలి కదా. ఈ నో ఆధార్, ఇన్కరెక్ట్ ఆధార్ ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? గత ప్రభుత్వ పరిపాలన కదా ఒకటి. రెండవది డూప్లికేట్ లోన్ అకౌంట్స్ ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి? లోన్ గివెన్ టు మైనర్స్, ఇవి కొన్ని 100,000 అకౌంట్స్ ఉన్నాయి. ఇన్వాలిడ్ లోన్ శాంక్షన్ డేట్స్, దీనివల్ల కొన్ని 100 కోట్లు 1000 కోట్లు మిగిలిపోయినాయి. అలాగే ఓవర్ టు ఇంట్రెస్ట్ యాజ్ ఆన్ 9th December 2023 గ్రేటర్ దెన్ శాంక్షన్ లోన్ అమౌంట్, ఇవి 4,000 అకౌంట్ ఉన్నాయి. ఒక జిల్లాలో 4,000 అకౌంట్ ఉన్నాయి. అంటే సాధారణంగా 10% ఇంట్రెస్ట్ ప్రకారం క్యాల్కులేట్ చేస్తే మనం 2018 డిసెంబర్ 12 తర్వాత అన్నప్పుడు ₹1,00,000 అప్పు తీసుకుంటే ₹1,00,000 వడ్డీ కాదు కదా. ఈ లోన్స్ క్లెయిమ్ పంపిండు. ఎట్లా వస్తుంది ఇది? అంటే ఇక్కడ ల్యాబ్స్ ఉంది కదా. అంటే 2018 కంటే మొదలు తీసుకుంటూ ప్రభుత్వం ప్రకటించింది 2018 తర్వాత. అంటే ఇటువంటి ల్యాబ్సెస్ అనేది రాష్ట్ర మొత్తంలో చాలా ఉన్నాయి. ఇవి జరగడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. మీరు ఇవన్నీ తప్పులు చేయకుండా కరెంట్ ఉండి ఉంటే అవి కూడా ఈరోజు మాకు అయిపోవు కదా. సో ఇటువంటి అంటే అందుకనే ఈరోజున కేవలం తిమ్మిని పమ్మి చేసి ఏదైతే బావమరుదులు సవాల్ విసిరిండో శాసనసభ సాక్షిగా తను తప్పించుకోవడం కోసం ఈరోజు ఇటువంటి రంకెలు వేస్తా ఉన్నారు. సో అంటే వాళ్ళ మాటలకు అర్థం లేదు. యూ హ్యావ్ టు అప్రిషియేట్. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా మళ్ళీ 8 మాసాల్లోనే 40,000 కోట్లు అప్పులు చేసిండ్రు అని మాట్లాడు. ఈ చేసిన అప్పుల్లో 90% మొత్తం కూడా వడ్డీకి చెల్లించడం జరిగింది. అంటే ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతిలో గోబెల్స్ ప్రచారం ఉంటాం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తా ఉంటే దాన్ని నిజం చేసే ప్రయత్నం. సో స్కీమ్ అనేది టోటల్గా చెప్పిన మాట ప్రకారం చేయడం జరిగింది. ఈ అదనంగా ఏవైతే ల్యాబ్సెస్ జరిగినాయో గత ప్రభుత్వ హయాంలో చేసిన కారణంగా ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు నేను చదివి మేము వినిపించిన. సో ఆ అదనంగా ఉన్నటువంటి 2 lakhs అమౌంట్ వాళ్ళు లోన్ కడితే లోన్ వేవర్ అవుతుంది, బ్యాలెన్స్ అమౌంట్ పేమెంట్ చేస్తాం. సో దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది కంప్లీట్ కాదా? చట్ట ప్రకారం చెప్పిన ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పిన ప్రకారం అమలు చేసినాం. బట్ ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారం మార్పులు కాదు. 100% అర్హత ఉన్న పదే చెప్పిన జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, ఉత్తమ్ కుమార్ గారు చెప్పిండ్రు. చట్ట ప్రకారం చెప్పిన ప్రకారం జీవో ప్రకారం అర్హత ఉన్న ప్రతి రైతు కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని ఇంకా మిగిలిపోయినటువంటి ల్యాబ్స్ ఉన్న వాటిని ఎర్రస్ని ఆ ఎర్రస్ సరి చేసి వాటి కూడా పేమెంట్ చేసి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. సరే సార్ పేమెంట్ చేస్తామంటున్నారు కదా, అవి ఏమన్నా దేశంలో ఈనాడైనా రైతాంగానికి సంబంధించి పంట రుణాల మాఫీ ప్రక్రియ అమలు చేపట్టింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పక తప్పదంటే. ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండగా యూపీఏ ప్రభుత్వంలో ఏకమొత్తంగా ₹1,00,000 వరకు కూడా మాఫీ చేసింది మొత్తం దేశమంతా. భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబడుతున్నటువంటి ఈ ₹2,00,000 వరకు రుణమాఫీ ప్రక్రియను జీర్ణించుకోలేక దాన్ని రాజకీయం చేయాలని చెప్పే ప్రయత్నం చేయడం దురదృష్టకరం అని చెప్పండి. మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీకి అయితే అసలు పంట రుణ
మాఫీ అనేటువంటి ఒక ఆలోచనే లేదు. తెలంగాణ రాష్ట్రమే కానీ దేశమంతా కానీ.